ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువ ఎడమ కుడి కాలువలకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పూజలు చేసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటి విడుదల ద్వారా కృష్ణా తూర్పు డెల్టాలో 7.38 లక్షల ఎకరాలకు సాగునీరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల్లోని 11 నియోజకవర్గాల్లో 35 మండలాలకు తాగునీరు అందుతుందని పేర్కొన్నారు. కృష్ణా పశ్చిమ డెల్టా కింద నీటి విడుదల ద్వారా 5.9 లక్షల ఎకరాలకు సాగునీరు, కృష్ణా పశ్చిమ కాలువ, గుంటూరు ఛానల్ ద్వారా గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని 8 నియోజకవర్గాల్లో 21 మండలాలకు తాగునీరు అందుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. పట్టిసీమతో నీరు ఏదైతే కృష్ణా సంబంధించినటువంటి ప్రకాశం బ్యారేజ్కి లిఫ్ట్ చేసి ప్రకాశం బ్యారేజ్ దగ్గర 3 టీఎంసీల మించి కూడా నిలువ చేసుకోవడానికి అవకాశం లేదు. అంటే పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీళ్లు తోడి ఆ ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందకి సముద్రంలోకి పోనిస్తున్నారని ఎంత నీచంగా అబద్ధాలు, అసత్యాలు చెప్పారో ఆ రోజు. నేను ఈరోజు అడుగుతున్న వాళ్ళందరినీ, ఇప్పుడు ఏదైతే పట్టిసీమతో తోడినటువంటి నీళ్లు ఏదైతే ఇక ప్రకాశం బ్యారేజీకి వచ్చి ఇవి ఎక్కడికి పోతూ ఉన్నాయి? వృధాగా మీరు చెప్పినట్లుగా సముద్రంలోకి పోతూ ఉన్నాయా? లేకపోతే ఏదైతే కృష్ణా డెల్టాకి ఈరోజు అత్యంత అవసరమైనటువంటి దాహార్తిని తీర్చడానికి ఏదైతే కృష్ణా తూర్పు డెల్టాకి వెళ్తూ ఉన్నాయో, కృష్ణా పశ్చిమ డెల్టాకి వెళ్తూ ఉన్నాయో కళ్ళుండి చూడమని చెప్పేసి ఆ యొక్క వైసీపీ పార్టీ నాయకులకి తెలియజేస్తూ ఉన్నా. అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ సమయం అంతా కూడా ఇటువంటి సాగునీరు, త్రాగునీరు మీద పెట్టకుండా ఏదైతే ప్రజల ఆదాయాన్ని, రైతుల ఆదాయం మీద పెంచేటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా వాళ్ళు 24 గంటలు 365 రోజులు కూడా ఏదైతే ఇసుక మీద 40,000 కోట్ల రూపాయలు ఏ రకంగా కొట్టేయచ్చు, లిక్కర్ ద్వారా ఏ రకంగా సంవత్సరానికి 4,000 కోట్ల చొప్పున ఏదైతే 25-30,000 కోట్లు ఎట్లా కొట్టేయచ్చు, విలువైనటువంటి భూముల్ని ఎట్లా అన్యాక్రాంతం చేసుకోవచ్చు, మైండ్స్ని ఎట్లా లోపరుచుకోవచ్చు అని వీటి మీద దృష్టి పెట్టారు తప్ప ఈ యొక్క రాష్ట్రం మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద, రైతాంగం మీద ఎక్కడ దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు. అందుకు భిన్నంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి వెంటనే ఒక్క చుక్క నీరు కూడా వృధా పోకూడదు, ప్రతి చుక్క నీటిని కూడా ఒడిసి పట్టి పంట పొలాల్లోకి వెళ్ళేటువంటి విధంగా ఏదైతే రైతాంగం చేతిలోకి వెళ్ళేటువంటి విధంగా ఏదైతే ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే గత 15 రోజుల నుంచి కూడా వర్క్ చేసి, ఎందుకు వర్క్ చేసి అంటున్నామనంటే 5 సంవత్సరాల వీళ్ళ విధ్వంస పాలనలో ఏదైతే ఆ యొక్క పట్టిసీమ కానీ, తాడిపూడి కానీ, పురుషోత్తంపట్నం కానీ, పుష్కర కానీ ఏవైతే మేము మొన్న ఒకే రోజు 4 ఎత్తుపోతలు ఏదైతే ప్రారంభించామో, కానీ అవన్నీ కూడా గత 5 సంవత్సరాల్లో మెయింటెనెన్స్ లేక ఏ మోటార్స్ను ఆన్ చేయాలన్నా కూడా రిపేర్స్తో ఉన్నటువంటి పరిస్థితి, మళ్ళీ ఎలక్ట్రికల్ కూడా అనేకమైన సమస్యలు అక్కడ మెయింటెనెన్స్ వాళ్ళకు కూడా 5 సంవత్సరాలు ఒక నయా పైసా ఇచ్చి వర్క్ చేసి ఈరోజు మన పట్టిసీమ నుంచి ఈవేళ దగ్గర అక్కడ 6,500 క్యూసెక్కుల నీరు, దానికి తోడుగా కూడా ఏదైతే తాడిపూడి కూడా వాళ్ళకి అక్కడ స్థానిక రైతాంగానికి అవసరం ఇప్పుడు లేదనంటే తాడిపూడిని కూడా మళ్ళీ ఈ పట్టిసీమ వాటర్లోకి ఒక 500-600 క్యూసెక్కుల నీరు కూడా మిక్స్ చేసి ప్రతి చుక్క వృధా పోకూడదనేటువంటి విధంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర తీసుకొస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి నీరు ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు గౌరవ ఏదైతే మంత్రివర్యులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, అధికారుల సమక్షంలో ఇప్పుడే ఏదైతే ఇక కృష్ణా తూర్పు డెల్టాకు సంబంధించినటువంటి కాలువకు నీరు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కృష్ణాకు సంబంధించినటువంటి పశ్చిమ డెల్టాకు కూడా ఇక కాలువకు నీరు విడుదల చేయడం జరుగుతూ ఉంది. అంటే ఈ రకంగా ఏదైతే ఈ యొక్క కృష్ణా డెల్టా ఏదైతే స్థిరీకరణకు సంబంధించి, దాహార్తిని తీర్చడానికి సంబంధించి ఈ యొక్క గోదావరి నీరు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ రకంగా ముందు చూపుతో మేమందరం కూడా పనిచేస్తున్నామని మరొకసారి మీ ద్వారా అందరికీ